చూడండి, టీవీ కట్టేయొచ్చుగా. సుజాత ఒకసారి పైకి చూడు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తీసుకొచ్చి ఎంత కష్టపడుతుందో. హ్యాపీగా ఏసీలో జాబ్ చేసుకునేదాన్ని ఫ్రెండ్స్, నన్ను తీసుకొచ్చి ఇవన్నీ చేపిస్తుంది ఈవిడ. ఏం చేస్తాం, మా ఇల్లు అయితే మాత్రం మీ ఇల్లు కాదని నేను అనుకుంటా, కానీ ఏమో ఇది మీ ఇల్లు అని చెప్పేసి వీళ్ళు అంటారనమాట. ఇదిగో ఈ పిల్ల చూడు, ఈ పిల్లకి పేపర్లు ఏరుకుంటుంది. చూడండి మీరందరూ, పేపర్లు ఏరుకునే వాళ్ళు మాత్రం చీప్ ఏం కాదండి, వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళు కూడా మంచోళ్ళు. వాళ్ళతో పాటుకి ఈ పిల్ల కూడా మంచిదే. ఇదండి, చాలా చిరాకు అయిపోయిందండి ఇల్లు అయితే వచ్చేసి. అసలు నిజంగా నాకు ఏం చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇదండి, ఇది మా నాన్న నాకు చేయించాడనమాట చిన్నప్పుడు మంచం. ఇదేనండి, ఇక అది మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నేను ఫస్ట్ టైము ఆ బండిని కొనినాము. రెగ్యులర్గా డయాలసిస్కి తీసుకెళ్ళడానికి అండి. కొంచెం వేస్ట్ క్లాత్స్ అని చెప్పేసి బట్టలు ఉన్నాయని చెప్పేసి ఈ పక్కకి ఇక్కడ బైక్ మీద ఇందాక పెట్టి, ఇదిగోండి ఈ పిల్ల కూడా చాలా 5 సెంట్లు స్థలం అన్నట్టు బుక్ చేస్తావు. అమ్మ తిట్టింది అసలు. ఇది అమ్మ వీల్ చైర్ అనమాట. అమ్మ వీల్ చైర్లో ఇది పెట్టాను. నాన్న ఇది కూరగాయలు కొట్టమ్మేటప్పుడు ఇది కొనుక్కున్నాడు, ఇది పెట్టాను అనమాట. ఇదేనండి, ఇది బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్కి ఇది దుప్పటి కట్టాము మేము. ఎందుకనంటే డోర్ అయితే ఇరిగిపోయిందండి, పాము వచ్చిందని కొట్టేసరికి డోర్ ఇరిగిపోయిందనమాట. అందుకోసం ఇంకా అది మేమైతే ఇంటి దగ్గర ఉండట్లేదు కదా, అందుకోసం అనమాట. ఇప్పుడైతే ఇది చూడండి, మెటల్ ల్యాండ్కి ఇంకా నేనైతే సైడ్ గోడలేం కట్టించలేదు, జస్ట్ స్టెప్స్ మాత్రమే. మేము సిటీలో అక్కడ హైదరాబాద్లో ఉండటం వల్ల ఇంకా దీనికి మేము ఇంకా స్టెప్స్ వరకు కట్టించేసి క్లాత్ కట్టించలేదు. దీనికైతే కొంచెం పైన ఇది రేకు వేయించాను, కానీ ఈ క్లాత్ వేడి రాకుండా కొంచెం ఇంకా గది కట్టించలేదు కాబట్టి ఈ క్లాత్ కట్టాను అనమాట. అంటే ఇది పెద్ద హోమ్ టూర్ ఏం కాదు, చెల్లి శ్రీమంతం కోసం వచ్చేసి నేను ఇది పక్క సైడ్ నడుచుకుంటా బయట నుంచి లోపలికి వచ్చే దారి అనమాట. అంటే నేను లోపల నుంచి బయటికి చూపిస్తున్నాను మీకు. ఇదేనండి ఇంట్లో మనుషులు లేకపోతే ఇల్లంతా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కాబట్టి మేమైతే అమ్మ చనిపోయిన తర్వాత వెళ్ళిపోయి 4 మంత్స్ అండి, 4 మంత్స్ అయిపోయింది. ఇక ఈ 4 మంత్స్ తర్వాత నేను ఇంటికి వచ్చానమాట. ఇదైతే రోడ్డుకి సిమెంట్ రోడ్డు పడిద్దంట, అందుకోసం నేను స్టెప్స్ ఏమీ కట్టించలేదు, అందుకే అది ఇంకా ఓపెన్గా అలా ఉంచేసాను. ఇదండి మరి. మొన్న ఇది కొత్తగా ఈ గదిని నేనెందుకు కట్టించాను అంటే, నాన్న చనిపోయిన తర్వాత పెద్దోళ్ళు ఎవరూ లేనప్పుడు ఇటువైపు ఖాళీ ఇదంతా ఈ ప్లేస్ అంతా ఖాళీ ఉండకూడదు అని చెప్పేసి అన్నారు. అందుకోసమే నేను ఈ గదిని కట్టించాల్సి వచ్చింది. ఈ మంచం అయితే నేను అమ్మ కోసం కొనినాను అనమాట. ఒక 5-6 మంత్స్ అవుతుంది అమ్మ కోసం కొన్నాను ఈ మంచం. ఇంక ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి ఇంకా దీన్ని మేమే వాడుకుంటున్నాము అప్పుడప్పుడు వచ్చినప్పుడు. కొత్త మంచం కదా ఎందుకు పడేయాలి అని. ఇదండి ఇంత ఉంటుందన్నమాట. 5 సెంట్లు ప్లేస్లో ఒక 2 సెంట్ల వరకు ఇల్లు కట్టాను. ఇంకా 2 సెంట్ల వరకు మేము వాడుకుంటాము. బయట ఇక్కడ రేకు షెడ్ వేసి, ఇటువైపు రేకు షెడ్ అనమాట. ఇదిగో చెత్త చూడండి అసలు ఎట్లా అయిపోయిందో. ఇది మొత్తం లోపలదంతా బయటికి ఊడ్చుకొని తీసుకొచ్చాము. ఇదేనండి ఇక. ఇగండి కాకి వేప చెట్టు ఏంటి అంటే ఏమైంది? చిత్తకాయతో లేరుకోని వాళ్ళు ఏమన్నా తక్కువ ఏంటి? ఇదిగండి వేప చెట్టు, వేప పువ్వు మా ఇంట్లోనే రాలి పడిపోతుంది అనమాట. ఇంకా ఇది మా బట్టలు ఉతుకునే బండ అనమాట. ఇదేనండి ఇంకా నాకు ఏదన్నా ఉంది ఈ ఊర్లో అంటే ఇక ఈ చిన్నపాటి ఇల్లేనమాట. నా ఫ్యామిలీ మొత్తం కలిసి నాకు హెల్ప్ చేసుకుంటూ చాలా పనులు నాకు హెల్ప్లో
ఉన్నారు, హెల్ప్ చేస్తున్నారు. నా తమ్ముడు భార్య అన్నమాట ఈమె. చూడండి ఎంత బాగా కష్టపడిపోతుందో పాపం. ఈ కష్టాన్ని నేను అయితే అస్సలు చూడలేకపోతున్నాను. ఎంత బాగా అంటే అంత బాగా కష్టపడుతుందన్నమాట. చూసారా ఎంత ఫాస్ట్గా నడిచేస్తుందో. ఇదిగండి ఆమెతో పాటుకి మా పనోడండి. అసలు ఏమైతే అసలు మామూలు పనోడు కాదు, చాలా పెద్ద పనోడండి బాబు. అసలు పెట్టలేము అసలు. అదిగో తిరగడం అంట, తినడం అంట. ఇదేనంటండి వాళ్ళ చెల్లి చేస్తుంది. వాళ్ళ చెల్లేనండి, వాళ్ళ చెల్లే అమ్మ. ఇంకో చూసారా ఎట్లా దుడుస్తుందో. అబ్బా చెమట్లు కూడా కుళ్ళిపోతున్నాయండి పెళ్ళిన. ఏం కాదు, ఫ్యాన్ వేసుకోవచ్చు కదా చెమటలో ఉండకపోతే. ఇదేనండి ఇక నా ఇల్లు అయితే. ఇంకా ఇంటి పని అంతేమీ అవ్వలేదు. ఇంటి పని అయిపోయిన తర్వాత నా హోమ్ టూర్ అయితే మీకు క్లియర్గా చూపించేస్తాను. ఇది నా సుజాత బీరువా అండి. నా సుజాత బీరువా ఇది. ఇదేమో మంచం ఓడ పీకేసి పక్కకు పెట్టేసిందండి. గిన్నెలు అయితే బయట ఉన్నాయి, ఏం కడగలేదు. ఇంకా అవి కడిగేసిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ సదిరేసుకుంటాను. తర్వాత అంతా ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత అది పక్క సైడ్ ఇన్సైడ్ డోర్స్ అన్నమాట, తలుపులు పెట్టించాను. ఇంకా ఫ్రంట్ ఆర్ బ్యాక్ కూడా నేను ఫ్రంట్ అయితే ఈ డోర్ పెట్టించాను చెక్కతోటి. మరి నాకు వస్తుందో రావట్లేదు యాక్చువల్ నాకైతే తెలియదు. కానీ ఫ్రెండ్స్ మీరైతే మా చెల్లి ఫంక్షన్ని గ్రాండ్గా దీవించేసేయండి మీ చేతులతోటి. దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా